హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో మావరిక్ 450 అని చెప్పి కొత్తగా అయితే వెహికల్ రిలీజ్ అయింది. సో దీంట్లో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో దీనిలో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. 440cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది, ఎల్ఈడి బై ఫంక్షనల్ హెడ్ ల్యాంప్తో వస్తుంది, హెచ్ షేప్లో ఉండే డిఆర్ఎల్ లైట్స్తో వస్తుంది, యూఎస్బీ పోర్ట్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏ ఫీచర్స్ ఈ వెహికల్లో ఉన్నాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మావరిక్ 440లో చూసుకుంటే మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో బేసిక్ వేరియంట్ అని ఒకటి ఉంటుంది, అది కాకుండా ఈ మిడిల్ వేరియంట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత టాప్ వేరియంట్ అని ఒకటి ఉంటుంది. బేసిక్ వేరియంట్లో సింగిల్ కలరే ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. సో ఈ మిడిల్ వేరియంట్లో 2 కలర్స్ ఉంటాయి, టాప్ వేరియంట్లో 2 కలర్స్ ఉంటాయి. సో మిడిల్ వేరియంట్లో ఏంటంటే సెలీషియస్ బ్లూ అని చెప్పి బ్లూ కలర్లో వెహికల్ ఉంటుంది, అది కాకుండా ఫియర్లెస్ రెడ్ అని చెప్పి రెడ్ కలర్లో ఒక వెహికల్ వస్తుంది అనమాట. సో ఈ 2 కలర్సే మిడ్ రేంజ్ వెహికల్స్లో వస్తాయన్నమాట, అంటే మిడ్ రేంజ్ మోడల్స్ అనమాట. సో ఈ టాప్ వేరియంట్లో చూసుకుంటే 2 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి దీన్ని ఎనిగ్మా బ్లాక్ అని పిలుస్తాను అనమాట. సో ఇది కాకుండా ప్యాంటమ్ బ్లాక్ అని కూడా ఉంటుంది. సో ఈ ప్యాంటమ్ బ్లాక్ ఎనిగ్మా బ్లాక్కి ఈ సీట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ బాడీ కలర్లో ఉన్న ఈ గ్రాఫిక్స్ స్టిక్కర్ అండ్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా 3 వేరియంట్స్ ఉంటాయి, బేసిక్ వేరియంట్, మిడిల్ వేరియంట్, టాప్ వేరియంట్. సో బేసిక్ వేరియంట్లో సింగిల్ కలర్ వస్తుంది, మిడిల్ వేరియంట్లో 2 కలర్స్ బ్లూ అండ్ రెడ్ కలర్ వస్తుంది, టాప్ వేరియంట్లో బ్లాక్ కలర్స్ 2 కలర్స్ వస్తాయి అనమాట. సో ఇలా మనకు 3 వేరియంట్స్లో వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇంకా డీటెయిల్గా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ వెహికల్లో ఫీచర్ చూసుకుంటే ఈ రౌండ్ షేప్లో ఉండే ఈ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఇది ఫుల్ ఎల్ఈడితో వస్తుంది. పైన చూసుకుంటే పొజిషన్ ల్యాంప్స్ ఉంటాయి, ఇవి వచ్చేసి డిఆర్ఎల్ లైట్స్ అనమాట. ఇక్కడ కింద మెయిన్ క్లాస్ డి బై ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ మడ్గార్డ్ వచ్చేసి ఫుల్ మెటల్తో వస్తుంది. సో ఇలాంటి ఈ మడ్గార్డ్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో వీల్స్ వచ్చేసి టాప్ వేరియంట్లో ఇలా డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. సో బేసిక్ వేరియంట్లో చూసుకుంటే స్పోక్ వీల్స్ వస్తాయి, మిడ్ వేరియంట్లో చూసుకుంటే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కాకుండా నార్మల్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఈ టాప్ వేరియంట్ చూసుకుంటే ఇలాంటి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ డిస్క్ బ్రేక్ ఇది డ్యూయల్ ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు అనమాట. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫుల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుంది. సో ఇలాంటి డిజిటల్ మీటర్ మోడల్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది OBD2 వేరియంట్ కాబట్టి E20 ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేస్తుంది అని తెలపడానికి మనకి ఇక్కడ E20 స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ అంతా ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. సో ఈ మావరిక్ 440 అని చెప్పి ఇది కూడా మనకు ఈ మెటల్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది
ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. సో ఈ ఇంజిన్ కూల్ చేయడానికి ఏంటంటే ఇక్కడ రేడియేటర్ లాంటి డివైస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది హై టార్క్ని ప్రొడ్యూస్ చేసే వెహికల్ అనమాట. అంటే ఈ రేంజ్లో మిగతా వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు దీనిలో చాలా హై టార్క్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా మనకి ఈ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకు దీంట్లో బ్యాక్ సైడ్లో చాలా వైట్ టైర్ ఉంటుంది. ఇది రేడియల్ టైర్ అనమాట. సో ఇలాంటి వైట్ టైర్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్లో ఈ టైల్ ల్యాంప్ వచ్చేసి ఇది ఎల్ఈడితో వస్తుంది. ఇది హెచ్ షేప్లో ఉండే టైల్ ల్యాంప్ అనమాట. సో ఇలాంటి యూనిక్ డిజైన్లో ఉండే టైల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఇది డ్యూయల్ టోన్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వెహికల్ స్టార్ట్ అయినప్పుడు ఒకలాంటి సౌండ్ వినిపిస్తే మనం మూమెంట్లో ఇంకోలాంటి సౌండ్, ఇది హార్ట్ బీట్ లాంటి సౌండ్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది టాప్ వేరియంట్ కాబట్టి ఈ సీట్ అనేది మనకు డ్యూయల్ టోన్ సీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ 2 డిఫరెంట్ కలర్ షేడ్స్లో అయితే డ్యూయల్ టోన్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో చాసిస్ వచ్చేసి మనకి ఇలాంటి డిజైన్లో ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ఆప్టిమైజ్డ్ చాసిస్ అని పిలుస్తారనమాట. అంటే ఈ రైడర్ పొజిషన్ కరెక్ట్గా ఉండడానికి ఇలాంటి డిజైన్లో ఉండే చాసిస్ ఉంటుంది. ఇది మంచి గ్రిప్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. అంటే రోడ్ కండిషన్ ఎలా ఉన్నప్పటికీ మంచి గ్రిప్ని అయితే కలిగి ఉండే విధంగా దీనిలో ఈ చాసిస్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా దీనిలో బ్యాలెన్స్డ్ డైనమిక్ టెక్నాలజీ అనేది దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇలాంటి చాసిస్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే దీంట్లో 4000 RPM వద్ద ఇది 36 Nm టార్క్ని రిలీజ్ చేస్తుంది. చాలా హై టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలాంటి పవర్ని అయితే ఈ వెహికల్లో అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంకో ఫీచర్ చూసుకుంటే మనం ఈ మొబైల్ యాప్తో మనం వెహికల్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో జియో ఫెన్సింగ్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎమర్జెన్సీ కేసులో ఈ SOS బటన్ని నొక్కినప్పుడు జియో ఫెన్సింగ్ ఫీచర్ అయితే మనకు ఈ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా వెహికల్ డయాగ్నోసిస్ అనేది మనకు దీనిలో కనిపిస్తుంది. మన లొకేషన్ ఎక్కడ ఉన్నది కూడా మనం షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వెహికల్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మనం దీని ద్వారా అయితే పొందొచ్చు అనమాట. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే దీనిలో అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఈ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఈ వెహికల్లో డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి రౌండ్ షేప్లో ఉండే ఇలాంటి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ పైన చూసుకుంటే ఇది LED పొజిషన్ ల్యాంప్స్ అనమాట. సో ఇవి మనం ఆన్ అంటే వెహికల్ ఆన్ అయిన తర్వాత కనిపిస్తుంది అనమాట. అంటే వెహికల్ స్టార్ట్ అయితే ఈ బల్బ్స్ అయితే అంటే LED లైట్స్ అయితే ఆన్ అవుతాయి. సో ఈ రైట్ సైడ్లో చూసుకుంటే హెచ్ షేప్లో ఉండే DRL లైట్స్ అనమాట. సో ఇవి జస్ట్ కీ ఆన్ చేయడంతో ఇవి అయితే ఆన్ అవుతాయి. సో ఇక్కడ కింద చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇవి క్లాస్ D బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ అయితే కింద ఉంటుంది. సో ఈ హెడ్ ల్యాంప్ అంతా లుకింగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా గ్రాండ్ లుకింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో దీంట్లో ఆల్ LED అయితే వస్తుందన్నమాట. అంటే హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, అదేవిధంగా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అన్నీ కూడా LEDతో వస్తాయి. సో హెడ్ ల్యాంప్ అంతా కూడా LEDతో ఉంటుంది. సో హెడ్ ల్యాంప్కి చుట్టూ వచ్చేసి ఇలా క్రోమియం ఫినిషింగ్తో ఉండే ఒక కవర్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే హెడ్ ల్యాంప్ అయితే లుకింగ్ ఉంటుంది. సో దీని కింద చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LED తో వస్తాయి. సో ఇలాంటి షేప్లో ఉండే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ చూడొచ్చు. ఇవి కూడా LED. సో ఇవి చూసుకుంటే మిడిల్లో హీరో లోగో హెచ్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి ఈ హెచ్ సింబల్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకొంచెం మనం సైడ్కి వచ్చి చూసుకుంటే ఈ కౌల్స్ వచ్చేసి ఇవి ఏంటంటే మెటల్తో వస్తాయన్నమాట. సో ఈ మెటల్ అయితే చూసుకోవచ్చు. దీనిపైన ఈ హీరో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. లోగో హీరో లోగో అయితే స్టిక్కర్ రూపంలో ఉంటుంది. సో ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే మావ్రిక్ 440 అని చెప్పి మనకు ఈ 3D ఎంబ్లంలో ఉండే స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మెటల్లో వస్తుందన్నమాట. సో ఇలా అయితే మనకి ఈ మెటల్ బాడీ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే వై షేప్లో ఉండే ఒక చిన్న కర్వ్ అయితే కనిపిస్తుంది. సో ఈ కర్వ్ అనేది వై షేప్లో ఉంటుంది. సో కింద చూసుకుంటే ఈ ఇంజన్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. 440 cc కెపాసిటీ గల ఇంజన్ అనమాట. సో ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అనమాట. సో అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా అండ్ ఆయిల్ ద్వారా కూడా కూల్ అవుతుంది. సో ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ రేడియేటర్ లాంటి ఈ ఎక్విప్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే ఈ టార్క్ ఎక్స్ అని చెప్పి మనకు ఒక స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఇది హై టార్క్ను అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి ఈ స్టిక్కర్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇంకొంచెం మనం ఈ బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ సీట్ వచ్చేసి డ్యూయల్ టోన్ కలర్లో ఉండే సీట్ కలర్ అయితే కనిపిస్తుంది. సో ఇది టాప్ వేరియంట్లో ఎనిగ్మా బ్లాక్ అనమాట. సో దీంట్లో అంటే 2 డ్యూయల్ టోన్లో ఉండే సీట్ అయితే కనిపిస్తుంది. ప్యాంటమ్ బ్లాక్లో ఈ కలర్ సీట్ ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ కలర్ సీట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ కింద చూసుకుంటే మనకు ఈ చైన్ డ్రైవ్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి చైన్ సిస్టమ్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ చూసుకుంటే ఈ వైట్ టైర్ అయితే ఉంటుంది. ఇది రేడియల్ టైర్ అనమాట. సో ఇలాంటి టైర్ అయితే చూడవచ్చు. సో ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ ఈ గ్రాబ్ రేల్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇలాంటి కలర్ అయితే చూడొచ్చు.
సో ఇది ఎనిగ్మా బ్లాక్ కాబట్టి గోల్డెన్ కలర్లో ఉండే గ్రాబ్ రైల్ వస్తుంది. సో ప్యాంటమ్ బ్లాక్లో ప్యూర్ బ్లాక్లో ఉండే గ్రాబ్ రైల్ అయితే వస్తుంది. సో ఈ గ్రాబ్ రైల్ పైన ఈ హీరో లోగో అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి లోగో అయితే చూడొచ్చు. చూడడానికి చాలా స్టైలిష్గా చాలా స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. ఫుల్ మెటల్ బాడీతో అయితే వెహికల్ వస్తుంది. సో దీనికి బ్యాక్ సైడ్లో చూసుకుంటే టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఈ ఎల్ఈడితో వస్తుంది, అంటే ఫుల్ ఎల్ఈడితో వస్తుంది. ఇది కూడా హెచ్ షేప్లో ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనమాట. దీని కింద చూసుకుంటే ఇక్కడ హీరో స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇంకొంచెం బ్యాక్ చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి. వీటిపైన కూడా ఈ హీరో లోగో అయితే మనకు వస్తుంది అనమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ అయితే చూడొచ్చు. సో ఇంకొంచెం మనం ఇలా బ్యాక్ చూసుకుంటే ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది డ్యూయల్ టోన్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో చాలా అంటే వెహికల్ స్టార్ట్ అయినప్పుడు ఒకలాంటి సౌండ్, తర్వాత వెహికల్ రన్నింగ్లో ఒకలాంటి సౌండ్ అయితే మనం దీంట్లో అయితే చూడొచ్చు. సో ఇంకొంచెం మనం ఈ ముందుకెళ్ళి చూసుకుంటే అంటే రైట్ సైడ్లో ఈ పార్ట్ అంతా చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇంకొంచెం ఇలా ముందుకెళ్ళి చూసుకుంటే ట్యాంక్ అనేది చాలా స్పోర్టీ లుక్లో ఉంటుంది. ఈ ట్యాంక్ అండ్ ఈ ట్యాంక్ షోడ్స్ అన్నీ కూడా మెటల్తో అయితే వస్తాయన్నమాట. సో ఇలాంటి ఈ మెటల్ బాడీ డిజైన్ అయితే చూడొచ్చు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకున్నప్పుడు మనకి ఇలాంటి షేప్లో ఉండే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే చూడొచ్చు. సో ఫ్యూయల్ లిడ్ కింద చూసుకుంటే దీని మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా ఈ మావరిక్ 440 అని చెప్పి మోడల్ నేమ్ అయితే స్టిక్కర్ ఉంటుంది. సో ఈ ముందు చూసుకుంటే మనకు హీరో స్టిక్కర్ ఉంటూ ఇది E20 ఫీల్ని సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా స్టిక్కర్ అయితే తెలుపుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకెళ్ళి చూసుకుంటే మనకు ఈ డిస్ప్లే అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇది ఫుల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుంది. సో ఇది ఏంటంటే కొంచెం సైడ్లో చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో ఇగ్నిషన్ అయితే ఇలా చూడొచ్చు. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి మనం ఆన్ చేసినప్పుడు డిస్ప్లే అనేది మనకి ఇలా ఆన్ అవుతుంది. సో దీనిలో ఇండికేటర్స్ అన్ని కూడా ఇలా కనిపిస్తాయి. పైన చూసుకుంటే ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనమాట. దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ని అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే ఇది ఓబిడి స్విచ్చింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ రెడ్లో చూసుకుంటే ఇది ఇంజిన్ ఆయిల్ని అయితే చూపిస్తుంది. ఇది ఇంజిన్ మాల్ ఫంక్షన్ చూపిస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. సో రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ క్లాక్ని అయితే చూపిస్తుంది. ఈ మిడిల్లో వచ్చేసి ఇది స్పీడోమీటర్ అయితే చూపిస్తుంది. కింద వచ్చేసి ఓడోమీటర్ అండ్ ట్రిప్స్ అయితే చూపిస్తాయి. ఇది వచ్చేసి ఆర్పిఎం అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి గేర్ పొజిషన్ ఇండికేటర్. సో ఇక్కడ పైన న్యూట్రల్లో ఉన్నట్టుగా గేర్ చూపిస్తూ ఇక్కడైతే గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా దీనిలో చూసుకుంటే ఈ డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ ఉంటుంది. అదేవిధంగా ట్రిప్ టు ట్రిప్ నావిగేషన్స్ ఉంటాయి. సో ఇంకో విషయం చూసుకుంటే టాప్ అండ్ మోడల్లో ఇది బ్లూటూత్తో అంటే హీరో యాప్తో మనం కనెక్ట్ చేసినప్పుడు సో దీంట్లో మొబైల్లో వచ్చే SMS కాలర్స్ నోటిఫికేషన్స్ అన్నీ దీంట్లో చూడొచ్చు. ట్రిప్ టు ట్రిప్ నావిగేషన్స్ కూడా దీంట్లో అయితే మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఇలా చాలా స్టైలిష్గా ఉండే డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఈ డిస్ప్లేలో సెట్టింగ్ చేసుకోవడానికి మనకి ఇలా ఈ రైట్ సైడ్లో 2 బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ బటన్స్ యూజ్ చేసి మనం ఈ వెహికల్లో ఉన్న ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ బటన్స్ మనం ప్రెస్ చేయడం ద్వారా దీంట్లో అయిన సెట్టింగ్స్ అన్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ప్లెయిన్గా కనిపిస్తుంది. ఇక్కడ దీనిపైన హీరో హెచ్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ ముందుకు చూసుకుంటే ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడైతే ఇది ఇండికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ టోటల్కి ఇంకా కింద చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనకు ఈ ఇండికేటర్స్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మనం ప్రెస్ చేసినప్పుడు అయితే ఇలా ఇండికేట్ చేస్తుంది. సో ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ హార్న్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి హెడ్ ల్యాంప్ని ఆన్ ఆఫ్ చేయడానికి అయితే ఎలాంటి బటన్ ఇక్కడ ఇవ్వలేదు. సో రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఈ 3 బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ బటన్ వచ్చేసి ఇది హజార్డ్ స్విచ్ అనమాట. అంటే ఎమర్జెన్సీ కేసులో ఆల్ లైట్స్ అన్ని కూడా ఆన్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే పనిచేస్తుంది. సో ఈ బటన్ ఇది చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ని స్టార్ట్ చేయడానికి అదేవిధంగా స్టాప్ చేయడానికి అయితే ఇది పనిచేస్తుంది. సో ఈ సింగిల్ బటన్తో వెహికల్ని అయితే స్టాప్ అండ్ స్టార్ట్ చేయవచ్చు. కింద చూసుకుంటే SOS బటన్ అనమాట. అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ కేసులో మనకి హెల్ప్ అయినప్పుడు ఏంటంటే ఈ SOS బటన్ అయితే ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ ముందు భాగంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి ఛార్జింగ్ పోర్ట్ అయితే చూడొచ్చు. సో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే చూడడానికి చాలా గ్రాండ్గా చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది. ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. స్టన్నింగ్ లుక్లో అయితే వెహికల్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని ఓవరాల్ లెంత్ వచ్చేసి ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ 2100 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు సో ఇది ఏంటంటే చాలా వైడ్గా ఉంటుంది. సో దీని విడ్త్ వచ్చేసి 868 mm విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1112 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. సో ఇలాంటి హైట్ అయితే చూడొచ్చు.
ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి రియర్ వీల్ వరకు ఈ గ్యాప్ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. ఇది 1388 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది అనమాట. అంటే చాలా హై వీల్ బేస్ ఉంటుంది, రోడ్ గ్రిప్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇంజన్ నుంచి కిందికి గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. సో దీంట్లో 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆఫ్ రోడ్లో కానీ లేదంటే ఆన్ రోడ్లో కానీ, అంటే హైవేలో కానీ లేదంటే ఆఫ్ రోడ్లో కానీ మనం దీంతో రైడ్ చేసినప్పుడు ఏంటంటే ఈ హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల కింద ఉండే ఆబ్జెక్ట్స్ ఏవి కూడా ఈ వెహికల్కి అయితే టచ్ అవ్వకుండా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి 187 kgs అయితే ఉంటుంది. ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు దీని సీట్ హైట్ వచ్చేసి 803 mm ఉంటుంది. అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఫ్రేమ్ చూసుకుంటే దీన్ని ట్రైలిస్ ఫ్రేమ్ బాడీ అని పిలుస్తారనమాట. సో ఇలాంటి ఫ్రేమ్ అయితే చూడొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే డైనమిక్ రేంజ్లో ఉండే మనకి గ్రిప్ని అయితే ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా కానీ మంచి గ్రిప్ని అయితే కలిగి ఉండే విధంగా ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఈ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనిలో చూసుకుంటే 130 mm ట్రావెల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఈ ట్రావెల్ అయితే చూడొచ్చు అనమాట. మనకు 2 సైడ్స్లో 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే సస్పెన్షన్ వచ్చేసి మనకు 2 సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి డిజైన్లో ఉంటాయి. సో ఇది ఏంటంటే 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. అంటే దీని కింద చూసుకుంటే ఇక్కడ 7 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ స్టెప్స్ ద్వారా మనము వెహికల్ సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. 2 సైడ్స్లో ఈ సస్పెన్షన్స్ 2 ఉంటాయి అనమాట. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రంట్ టైర్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో ఇలాంటి టైర్ అయితే చూడొచ్చు. సో చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే ఇది 110/70 సైజులో ఉంటుందన్నమాట. సో ఇలాంటి టైర్ అయితే చూడొచ్చు. వీల్ చూసుకుంటే ఈ వీల్ సైజ్ వచ్చేసి 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే వీల్ అయితే చూడొచ్చు. టాప్ ఎండ్లో ఏంటంటే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. మిడ్ రేంజ్లో నార్మల్ అలాయ్ వీల్స్ వస్తాయి. బేసిక్ వేరియంట్లో స్పూక్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇలాంటి ఈ వీల్స్ అయితే ఉంటాయి. వీల్ సైజ్ వచ్చేసి 17 inches వీల్ సైజే ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో టైర్ వచ్చేసి ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో దీని సైజ్ చూసుకుంటే 150/60 సైజులో టైర్ ఉంటుంది. ఇది రేడియల్ టైరు. సో టైర్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలాంటి టైర్ అయితే చూసుకోవచ్చు. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ చూసుకుంటే సో ఇలాంటి చాలా పెద్ద సైజులో ఉండే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. సో దీని సైజ్ చూసుకుంటే 320 mm డయామీటర్లో ఉండే ఈ డిస్క్ బ్రేక్ సైజ్ ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఈ స్టిక్కర్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ చేస్తున్నట్టుగా. సో డిస్క్ బ్రేక్ అయితే చూడడానికి అయితే చాలా హెవీగా ఉంటుంది. సో ఇలా అయితే ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్ చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 240 mm డయామీటర్లో ఉండే డిస్క్ బ్రేక్ అనమాట. సో ఈ రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్కి ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేయదు. ఫ్రంట్ బ్రేక్ మాత్రమే ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇలాంటి డిజైన్లో ఉంటుంది. సో పైనుండి వచ్చేసి మనకు ఇలాంటి డిజైన్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది 13.5 లీటర్స్ అనమాట. అంటే ట్యాంక్ని ఫుల్ చేయాలనుకుంటే 13.5 లీటర్స్ ఫ్యూయల్ అయితే మనం నింపాల్సి ఉంటుంది. సో దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ ఫ్యూయల్ వల్ల ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ అయితే తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫ్యూయల్ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్లో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ చూసుకుంటే మనకు చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది 440 cc కెపాసిటీ గల ఇంజన్ అనమాట. సో ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ కమ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా కూల్ అవుతుంది. అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు రేడియేటర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఆయిల్ ద్వారా ఈ ఇంజన్ కూల్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో దీని బోర్ చూసుకుంటే 79.6 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ చూసుకుంటే 88.4 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ పవర్ చూసుకుంటే 6000 RPM వద్ద ఇది 20.13 kW పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. 27 bhp పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో టార్క్ చూసుకుంటే 4000 RPM వద్ద ఇది 36 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి దీంట్లో ఈ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో టార్క్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి ఏంటంటే ఈ ఎక్స్ టార్క్ అనే ఫీచర్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. సో ఇంజన్లో ఈ సిలిండర్ చూసుకుంటే సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఈ ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే పిలుస్తారు. ఈ ఇంజన్లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 9.65:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి ఫ్యూయల్ వచ్చేటప్పుడు ఫ్యూయల్తో పాటు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో అది ఏ రేషియోలో వస్తుంది అనేది కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట.
సో దీనిలో వాల్వ్ చూసుకుంటే 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. దీనిలో ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటే వెట్ పేపర్ రిలేటెడ్ టైప్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ క్లచ్ సిస్టమ్ చూసుకుంటే దీనిలో మల్టీ ప్లేట్ వెట్ టైప్ క్లచ్ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. దీనిలో చూసుకుంటే అసిస్టివ్ స్లిప్పర్ క్లచ్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. సో ఇలాంటి క్లచ్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనిలో గేర్ రాడ్ చూసుకుంటే మనకి ఇలాంటి షేప్లో ఉండే గేర్ రాడ్ ఉంటుంది, అంటే మోనో గేర్ రాడ్ అయితే ఉంటుంది. ఇది 6 స్పీడ్ గేర్ రాడ్ అనమాట, అంటే 6 గేర్లను అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి గేర్ రాడ్ అయితే చూడొచ్చు. సో దీనిలో బ్యాటరీ గురించి చూసుకుంటే దీంట్లో వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. అది 12 volts 8 amperes సపోర్ట్ చేసే బ్యాటరీ అనమాట. అంటే దీనిలో ఎలాంటి లిక్విడ్స్ పోయకుండానే బ్యాటరీ అయితే వర్క్ అవుతుంది. సో హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఫ్రంట్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి. టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో అయితే వస్తాయన్నమాట. సో అదే కాకుండా మనకి డిజిటల్ మీటర్ కూడా ఎల్ఈడి అయితే ఉంటుంది. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇలా ఈ మావ్రిక్ 440లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇది బేసిక్గా చూసుకుంటే ఏంటంటే అదర్ కాంపిటేటివ్ వెహికల్స్ అయినా రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన క్లాసిక్ 350, మెటియా 350, హంటర్ 350, అదేవిధంగా హోండాలో హైనెస్ 350కి ఇది కాంపిటేటివ్ వెహికల్ అనమాట. సో అవి చూసుకుంటే 350cc కెపాసిటీ ఇంజన్తో వస్తే ఇది 440 కెపాసిటీ ఇంజన్తో అయితే వస్తుంది. సో వాటితో కంపేర్ చేసినప్పుడు హై టార్క్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది అనమాట. సో కాస్ట్ చూసుకుంటే వాటితో ఈక్వల్ కాస్టే ఉంటుంది. సో దీనిలో వేరియంట్ చూసుకుంటే 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. వీటి ప్రైస్ చూసుకుంటే బేసిక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,99,000 అయితే ఉంటుందన్నమాట. మిడ్ రేంజ్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,14,000 ఉంటుంది. సో ఈ టాప్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 2,24,000 అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో ఇది ఏంటంటే నేనున్న లొకేషన్లో అనమాట. లొకేషన్ టు లొకేషన్ ఈ ప్రైస్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. బేసిక్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 2,47,000 అయితే బేసిక్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. సో ఈ మిడ్ రేంజ్ వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2,64,000 చేంజ్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ వెహికల్ టాప్ వేరియంట్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసి 2,76,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లొకేషన్ టు లొకేషన్ చేంజ్ అయితే ఉంటాయన్నమాట ప్రైజెస్ అన్నీ కూడా. సో ఈ ప్రైజెస్ అన్నీ కూడా నేనున్న లొకేషన్లోని ప్రైజెస్ అనమాట. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూసినప్పుడు మీకు ఈ ప్రైజెస్ అనేవి డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో మీరు మంచిర్యాలలో అంటే నేను ఈ వీడియో వచ్చేసి మంచిర్యాలలో ఉన్న హీరో షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నియర్ బై మంచిర్యాల ఉన్న వాళ్ళు సో ఈ హీరో షోరూమ్కి అయితే వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళు అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్లో ఉన్న డీలర్షిప్లో అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో పర్ఫార్మెన్స్ పరంగా ఇది బెటర్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది అనమాట. సో దీనిలో ఇంజన్ వచ్చేసి 440cc కెపాసిటీ గల ఇంజన్ వస్తుంది కాబట్టి మైలేజ్ని అయితే మనం దీంట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎవరైతే వెహికల్ కావాలనుకుంటారో సో అదర్ కాంపిటేటివ్ వెహికల్తో కంటే బెటర్ వెహికల్ మాకు కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే ప్రిఫర్ చేయవచ్చు అనమాట. సో దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగొచ్చు, నేను వాటికి రిప్లై కూడా ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ మావ్రిక్ 440 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.